बोलो गजानंद महाराज की, बोलो పెద్దలు స్వామీజీ గారు, గౌరవనీయులు భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు పెద్దలు రాఘవరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి గారు, రామరాజు గారు, సామమూర్తి గారు, మైపాల్ రెడ్డి గారు, వైకుంఠమన గారు, శ్రీరామ్ దాస్ గారు, వేదికమైనటువంటి పెద్దలకు గత 9 రోజులుగా భాగ్యనగరంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి వాడకి ప్రతి బస్తీకి ఇవాళ గణేష మండపాలను ఏర్పాటు చేసుకొని 9 రోజుల పాటు నిష్ఠతో పూజలు నిర్వహించి ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న కోట్లాది మంది తెలంగాణ ప్రజలకు అభినందన తెలియజేస్తూ ఉన్నా, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మన సాంప్రదాయాలు, మన విశ్వాసాలు రాబోయే తరాలకు సమున్నతంగా అందించే కర్తవ్యాన్ని సమున్నతంగా నిలుస్తున్నటువంటి భాగ్యనగర్ గణేష ఉత్సవ సమితికి నేను అభినందన తెలియజేస్తూ ఉన్నా. ప్రజలందరూ కూడా చల్లగా జీవించే భాగ్యం కలగాలని, ప్రశాంతతకి మార్గాలుగా ఉండాలని, మంచి పాడి పంటలతో ఇవాళ ఏ బాధ లేకుండా సుఖంగా సంతోషంగా బతికే భాగ్యం కలగాలని చెప్పి మనం ఏ పూజలతో నిర్వహించడమో తప్పకుండా అది నెరవేరాలని చెప్పి నేను కూడా మొక్కులు చెల్లించడం జరిగింది. రాబోయే కాలంలో ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే మన సాంప్రదాయాలు, మన విశ్వాసాలు సమున్నతంగా కాపాడుకుంటేనే ఒకనాడు ప్రపంచానికి విశ్వగురువున్న భారత్ మరొకసారి ఇవాళ విశ్వగురు స్థానాన్ని సంతరించుకోవాలంటే మన ఐక్యత, మన సాంప్రదాయాలను సమున్నతంగా నిలుపుకునే సాధ్యమైంది. కాబట్టి మనందరం కూడా ఐక్యంగా ఉండాలని చెప్పి కులాలు లేకుండా వర్గాలు లేకుండా కలిసికట్టుగా ప్రతి భారత మాత ముందు బిడ్డలుగా ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై బలో గణేష్ మహారాజ్ కి జై. గణేష్ ఉత్సవ సమితి హైదరాబాద్ లో మొదలుపెట్టిన గణేష్ ఉత్సవాలు ప్రతి పల్లెలో ప్రతి వాడలో కులాలతో సంబంధం లేకుండా అనేక సంవత్సరాలుగా ఇవాళ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇవాళ బస్తీలలో హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున మండపాలను ఏర్పాటు చేసి 9 రోజుల పాటు నిష్ఠతో పూజలు నిర్వహించి ఇవాళ చివరి రోజు నిమజ్జన సందర్భంగా కోట్లాది మంది ప్రజలు పల్లెలలో, పట్టణాలలో, బస్సులలో ఇవాళ కదిలి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. భారతీయ సంస్కృతులను సాంప్రదాయాలను సమున్నతంగా నిలపడమే కాకుండా భావి తరాలకు అందించే గొప్ప కర్తవ్యాన్ని ఈ ఉత్సవ కమిటీ నిర్వహిస్తూ ఉంది. ఇవాళ మేము చూస్తూ ఉన్నాం, బస్తీలలో, కేటోడి కమిటీలలో, కాలనీలలో రక్త సంబంధం కంటే కూడా కులాలు లేకుండా వర్గం లేకుండా అందరూ కలిసిమెలిసి ఈ ఉత్సవాన్ని పండుగని గొప్పగా నిర్వహిస్తున్నారు. కోట్లాది మంది ప్రజానికానికి అన్నదానం చేస్తూ ఇవాళ భారతీయ గొప్పతనాన్ని మరోసారి చాటి చెప్పేటువంటి గొప్ప పండుగ నిలిచిపోతూ ఉంది. కాబట్టి ఇవాళ మన సంస్కృతి, మన సంప్రదాయాలు సమున్నత నిర్వహణలో ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు.